హే గైస్! సో, ఇంటర్ ఎగ్జామ్స్ అయితే ఇంకా 20 డేస్‌లో ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో, మీరు చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం, ఏం చదువుదాం, ఎలా చదువుదాం, ఏ ఇంపార్టెంట్ క్వెషన్స్, ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి ఇవన్నీ చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. సో, నేనైతే చాలా ఇంపార్టెంట్ చాప్టర్ చెప్తా. ఇవన్నీ అయితే నేను రిసర్చ్ చేసి, ఓల్డ్ క్వెషన్ పేపర్ ఇవన్నీ అయితే వెయిటేజ్ మార్క్స్ ఇవన్నీ అయితే కాలిక్యులేట్ చేసి ఈ చాప్టర్స్ అయితే నేను ఇంపార్టెంట్ చాప్టర్స్ అయితే తీసా. సో, ఈ చాప్టర్ చదివితే మీరు పక్కా పాస్ అయిపోతారు. ఎటువంటి డౌట్ లేకుండా. సో, ఈజీగా పాస్ అయిపోతారు. జస్ట్ 20 డేస్ ఉన్నాయి. మీరు 20 డేస్‌లో ఈ చాప్టర్స్ అన్ని పర్ఫెక్ట్‌గా కండి. ఈజీగా పాస్ అయిపోతారు ఇంటర్ ఎగ్జామ్. ఈజీగా పాస్ అవ్వడం కాకుండా ఓ 350, 400 అయితే వస్తాయి. నేను చెప్పిన చాప్టర్ ప్రిపేర్ అయితే. మ్యాథ్స్ 1A, 1B, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో, ఇవైతే ప్రిపేర్ కండి. నేనైతే చాప్టర్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో, ఈ చాప్టర్స్ వచ్చేసి ఇవి. సో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పర్ముటేషన్, కాంబినేషన్, బైనామియల్ థియరమ్, పార్షియల్ ఫ్రాక్షన్స్. సో, బైనామియల్ థియరమ్ అయితే కొంచెం టఫే ఉంటది కానీ అల్లా పర్టిక్యులర్ క్వెషన్స్ ఉంటాయి. సో, తక్కువ క్వెషన్స్ ఉంటాయి. అండ్ అవే పక్కా వస్తాయి ఎగ్జామ్‌లో. సో, దానికి ఎక్కువ క్వెషన్స్ ఉండవు. సో, కావున ఏం టెన్షన్ పడకుర్రి టఫ్ ఉందని, ఫార్ములా ఉన్నాయని. ఈజీగా ఉంటది. కొన్నెన్ని క్వెషన్స్ ఉంటాయి ఆ చాప్టర్. సో, అదైతే పక్కా ప్రిపేర్ కండి. అండ్ పర్ముటేషన్స్, పార్షియల్ ఫంక్షన్స్ గిట్ట అంత పెద్ద క్వెషన్‌లు ఏమి ఉండవు. సో, మామూలు క్వెషన్‌లు ఉంటాయి. పర్ముటేషన్, కాంబినేషన్ గిట్ట కొంచెం డిఫికల్ట్ ఉంటది కానీ కొంచెం ట్రై చేయండి వస్తది. సో, ఇవైతే పక్కా ప్రిపేర్ కండి. సో, ఈ చాప్టర్ ప్రిపేర్ అయితే మీరైతే పక్కా పాస్ అయిపోతారు. సో, మ్యాథ్స్ 1A. ఇప్పుడు మ్యాథ్స్ 1B చూద్దాం. సో, మ్యాథ్స్ 1బిలో ఇంపార్టెంట్ చాప్టర్స్ వచ్చేసి స్ట్రెయిట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్, సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్. సో, సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్ పడస్. సో, మ్యాథ్స్ 1A, 1B, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లాంగ్వేజెస్ అయితే అవి ఈజీగా ఉంటాయి. సో, సాంస్క్రిట్, ఇంగ్లీష్ ఉంటాయి. అవన్నీ ఈజీగా పాస్ కావచ్చు మీరు. సో, మినిమమ్ ఎఫర్ట్ పెడితే అవి ఈజీ పాస్ అయితాయి. సో, అందుకని అవి చెప్పలే లాంగ్వేజెస్. ఇవైతే ఈ చెప్పిన చాప్టర్స్ అయితే పక్కా ప్రిపేర్ కండి. సో, వీళ్ళకి అవన్నీ చదివితే పక్కా పాస్ అయిపోతారు. చెప్తున్నా మొత్తం ప్రిపేర్ కండి. హాఫ్ హాఫ్ ప్రిపేర్ అస్సలు కాకండి. సో, మొత్తం డీటెయిల్‌గా ప్రిపేర్ కండి. ఇంకా 20 డేస్ ఉన్నాయి. ఈజీగా పాస్ అయిపోతారు. టెన్షన్ ఏం లేకుండా సింపుల్‌గా పాస్ అయిపోతారు. సో, నేను గిట్ట ఇంతకుముందు అట్నే చేసినోడిని. సో, టెన్షన్ పడి ఆగమాగం చేసుకున్నా. అట్లా కాకుండా సింపుల్‌గా 20 డేస్ ఉన్నాయి. సో, ఒక టైమ్ టేబుల్ ప్రిపేర్‌గా చేసుకోండి. సో, ఈ టైంకి మీరు ఏ టఫ్ అనిపిస్తే దానికి కొంచెం ఎక్కువ టైం కేటాయించి చదవండి. ఈజీగా పాస్ అయిపోతారు. అండ్ సెకండ్ ఇయర్ ఎంపీసీ ఇంపార్టెంట్ క్వెషన్స్ కావాలంటే గిట్ట కామెంట్ చేయండి. అండ్ ఎగ్జామ్‌లో మీరు ఎట్లా రాయాలి, ఏం రాయాలి, ఏం రాయొద్దని గిట్ట వీడియో చేస్తా. సో, వెయిట్ చేయండి. ఉంటా మామ. బాయ్.